పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాతే శ్రీనివాసుడి మహిమ మరింత విస్తరించిందని చెబుతూ ఉంటారు. అందుకే వివాహ ప్రాప్తి కోరుకునేవారు, వివాహంలో ఆలస్యాలు ఎదుర్కొంటున్న వారు శ్రీనివాస కళ్యాణం చేయిస్తే చాలు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి దివ్య కలయిక కేవలం ఒక వివాహం మాత్రమే కాదు, కలియుగంలో దాంపత్య సౌఖ్యానికి ప్రతీక. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోతున్నా, మాటల దాకా వచ్చి చివరి నిమిషంలో ఆగిపోతున్నా, మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నా ఈ నిర్జల ఏకాదశి రోజున నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో మీ పేరు గోత్రంతో సంకల్పం చేయించుకోండి. శాస్త్రాల ప్రకారం నిర్జల ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైన తిథి. అలాంటి పవిత్రమైన రోజున గోవిందుడి కళ్యాణంలో పాల్గొనడం మరింత విశేషమైంది. మీ వివాహ కోరికను శ్రీనివాసుడి పాదాల వద్ద ఉంచే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గోవిందా, ఎవరైతే నీ కళ్యాణం జరిపిస్తారో వారి ఇంట్లో త్వరలో మంగళ వాయిద్యాలు మోగేలాగా చెయ్యి స్వామి అని నమో శ్రీనివాస అంటూ వేడుకోండి.